హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, ఈరోజు ఏంటంటే బ్యూటిఫుల్ లేడీ, ఒక అందమైన అమ్మాయి, అలాగే పాలవాళ్ళు అన్నమాట. అంటే పాలవాళ్ళు ఏంటి ఫ్రెండ్స్, ఈ మధ్యకాలంలో కూడా పల్లెటూరు నుంచి ఒక 10 బిందెలు లేదా ఒక 7 బిందెలతో పాలు తీసుకొని వచ్చి పక్క ఊళ్ళకి వచ్చి పాలు పోసి వెళ్తూ ఉంటారు కదా. అంటే పాలు బిందెలకి గట్టిగా తాళ్ళతో గట్టిగా కట్టుకొని బండి మీద తీసుకొని వస్తూ పాలు పోస్తూ కంప్లీట్గా అయిపోయిన తర్వాత ఇంటికి వెళ్తూ ఉంటారు కదా ఫ్రెండ్స్. ఆ విధంగా అనమాట బండి మీద పాల బిందెలతో తాడుతో కట్టుకొని అంటే మనకి పాలు పోసి వెళ్తూ ఉంటారు కదా. ఆ విధంగా అనమాట. అంటే పాలతోను అలాగే బ్యూటిఫుల్ లేడీ పాలు పోయించుకుంటున్నట్లుగా అనమాట ఫ్రెండ్స్. నాకైతే చాలా చాలా బాగా నచ్చింది. మీకు ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్లో తెలియజేయండి. చూడండి ఫ్రెండ్స్, నేను ఎలా అయితే బిందెలు వేస్తున్నాను అలాగే ముడిలాగా 2 లైన్లు లాగా వేసి దానికి ముడిలాగా పెడుతున్నాను. అలాగే ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు ప్రజెంట్ వేసేది ఏంటంటే చక్రం అనమాట. బండికి బ్యాక్ సైడ్ గాన్ అనమాట. చూడండి, అలాగే మొత్తం బిందెలు అనమాట ఫ్రెండ్స్. అంటే బిందెలు పెద్ద పెద్ద బిందెలతో దాని నిండా పాలు పోసుకొని ముడి వేస్తారు కదా ఫ్రెండ్స్. అంటే తాడుతో ముడి కట్టుకొని పాలకన్నిటికీ సెట్టింగ్గా ముళ్ళు వేసుకొని పాలతను పక్క ఊళ్ళకి వెళ్ళి పాలు పోసి మొత్తం పాలన్నీ అయిపోయాక ఇంటికి ఖాళీ బిందెలతో వెళ్తూ ఉంటారు కదా ఫ్రెండ్స్. ఆ విధంగా అన్నమాట. ఇది వచ్చేసి మనకి పల్లెటూరు వాతావరణంలో ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది ఫ్రెండ్స్. ఈ మధ్య సిటీల్లో కూడా ఇట్లా పాలవాళ్ళు ఇలా వచ్చి పాలు పోసి పక్క వాళ్ళకి ఖాళీ బిందెలతో వెళ్తూ ఉంటారనమాట. ఆ విధంగా చూడండి ఫ్రెండ్స్, నేను ఒక్కొక్క బిందెలకి ముడి వేసినట్లుగా అనమాట. బిందెలు అటాచ్ చేసుకుంటూ ముళ్ళు వేస్తారనమాట. తాడుతో గట్టిగా బలంగా కట్టుకుంటారు ఫ్రెండ్స్. ఆ విధంగా అనమాట. నేను ఎలా అయితే డ్రా చేస్తున్నానో తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఈజీగా వస్తుంది. చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు ఇలా ప్రతి ఒక్కళ్ళు ఎవరికైతే డ్రాయింగ్ ఇంట్రెస్ట్ ఉందో తప్పకుండా ట్రై చేయండి. ఈజీగా వస్తుంది. అలాగే ఎలా వచ్చిందో కూడా కామెంట్లో తెలియజేయండి. ఇవే కాదు ఫ్రెండ్స్, మీకు ఎలాంటి డ్రాయింగ్స్ కావాలన్నా తప్పకుండా నాకు కామెంట్ బాక్స్లో తెలియజేయండి. మీకు నచ్చిన డ్రాయింగ్స్ నేను ఖచ్చితంగా వేస్తాను ఫ్రెండ్స్. చూడండి, అవుట్లుక్ అనేది ప్రజెంట్ వేస్తున్నాను ఫ్రెండ్స్. అంటే పెన్సిల్ డ్రాయింగ్ విధంగా వేస్తున్నాం అనమాట. హ్యాండ్సమ్ బాయ్ అనమాట, ఒక అందమైన అబ్బాయి పాలు తీసుకొని అంటే ఎడం చేత్తో చూడండి ఫ్రెండ్స్, ఎడం చేత్తో చిన్న గిన్నె పట్టుకున్నట్లుగా ఫ్రెండ్స్. చూడండి నేను ఎలా అయితే వేస్తున్నానో చూడండి, సింపుల్గా వేశాను. హెవీగా ఏం వేయలేదు ఫ్రెండ్స్. అలాగే డిజైన్స్ కూడా ఏమీ వేయలేదు. నార్మల్గా చిన్న గిన్నె అనమాట. అలాగే హ్యాండ్సమ్ బాయ్కి షర్ట్కి బటన్స్ అంటే గుండీల్లాగా వేశాను. చూడండి, ఇప్పుడు ప్రజెంట్ పెన్సిల్ డ్రాయింగ్ విధంగా వేసేటప్పుడు మనకి ఏదన్నా కరెక్ట్గా అనిపిపోతే వెంటనే రబ్ చేసుకోండి ఫ్రెండ్స్, నో ప్రాబ్లం. అంతా ఓకే అయిపోయిన తర్వాత మనం అవుట్లుక్ అనేది బ్లాక్ జెల్ పెన్ వాడాము. చూడండి, ఇప్పుడు వచ్చేసి పాలతను ఎడం చేత్తో పాలు గిన్నె పట్టుకొని ఉన్నాడు కదా ఫ్రెండ్స్. పట్టుకొని బిందెలన్నిటికీ తాడు కట్టుకొని ఉన్నాడు కదా. చూడండి, ఇప్పుడు బ్యూటిఫుల్ లేడీ అనమాట గిన్నె పట్టుకుంది ఫ్రెండ్స్. చూడండి, అంటే పాలు పోయించుకోవాలంటే గిన్నెలో పోయించుకుంటాం కదా ఫ్రెండ్స్, అలా అనమాట. చూడండి, నేను ఎలా అయితే డ్రా చేశానో తప్పకుండా ట్రై చేయండి. ఈజీగా వస్తుంది. ఎలా వచ్చిందో కూడా కామెంట్లో తెలియజేయండి ఫ్రెండ్స్. చూడండి, అవుట్లుక్ అనేది ప్రజెంట్ వేస్తున్నాం ఫ్రెండ్స్. చాలా అందంగా చాలా చక్కగా వచ్చింది. నాకైతే చాలా చాలా బాగా నచ్చింది. చాలా సింపుల్గా వేశాను. చాలా న్యాచురల్ లుక్తో ఉందన్నమాట. అంటే చూడండి ఫ్రెండ్స్, బ్యూటిఫుల్ లేడీ అనమాట. చూడండి, నార్మల్గా లంగా ఓణి వేసుకున్నట్లుగా వేశాను. హెవీగా ఏం డిజైన్స్ ఏమీ వేయలేదు, నార్మల్గా వేశాను. చూడండి ఫ్రెండ్స్, అమ్మాయికి బుట్టలు పెట్టాను, అలాగే జడ వేశాను, జడలో పూలు పెట్టాను, లంగా ఓణి వేసుకున్నట్లుగా వేశాను ఫ్రెండ్స్. చాలా అందంగా అనిపించింది నాకైతే. చూడండి, నార్మల్గా ఏం డిజైన్స్ అయితే ఏమీ వేయలేదు, జస్ట్ బాల్ మోడల్ డిజైన్ వేశాను. చూడండి, సింపుల్గా వేశాను. మీకు ఎలాంటి డ్రాయింగ్స్ కావాలన్నా కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి ఫ్రెండ్స్, నేను తప్పకుండా వేస్తాను మీకు నచ్చిన డ్రాయింగ్స్. చూడండి ఫ్రెండ్స్, ఓవరాల్ లుక్ అయితే చాలా అందంగా ఉంది. పాదాలు వేస్తున్నాను ప్రజెంట్. పాదాలు సైడ్ ఒక యాంగిల్లో సైడ్కి నిలబడ్డట్లుగా అనమాట. నిలబడి పాల గిన్నె పట్టుకొని పాలకి
పోయించుకోవడానికి సిద్ధంగా బయటకు వచ్చినట్లుగా వేశాను ఫ్రెండ్స్. నాకైతే చాలా బాగా నచ్చింది. సింపుల్గా చాలా అందంగా ఉంది. మీకు ఎలా అనిపించిందో కామెంట్లో తెలియజేయండి ఫ్రెండ్స్. నా వీడియోస్ నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మరిన్ని మోర్ వీడియోస్ చేయడానికి నాకు చాలా చాలా హెల్ప్ అవుతుంది. చూడండి ఫ్రెండ్స్, నేను ఎలా అయితే వేస్తున్నానో తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. చూడండి, లంగాకి జస్ట్ నేను చూడండి ఫ్రెండ్స్, జస్ట్ పొడవుగా వేశాను డిజైన్ లాగా. చూడండి, అలాగే డాట్స్ వేశాను. అంటే చుక్కల్లాగా పెట్టుకొని మీ ఇష్టం, లేదంటే బాల్ మోడల్ లాగా వేసుకోండి. సింపుల్గా వేశాను అనమాట. నేను హెవీగా ఏ డిజైన్ వేయలేదు. అంతా వేసిన తర్వాత ఓవరాల్ లుక్ అయితే పెన్సిల్ డ్రాయింగ్గా లుక్ రెడీ అయింది కదా ఫ్రెండ్స్. ఇప్పుడు నేను బ్లాక్ జెల్ పెన్ పెట్టి అవుట్లుక్ అంతా హెవీగా బ్రైట్గా అందంగా కనపడటం కోసం బ్లాక్ జెల్ పెన్ వాడాను ఫ్రెండ్స్. జడ అనమాట. జెల్లో పూలు పెట్టాను ఫ్రెండ్స్ సింపుల్గా. చూడండి, ఎక్కువ ఏ డిజైన్ వేయలేదు ఫ్రెండ్స్. నార్మల్గా అమ్మాయి గిన్నె పట్టుకుందనమాట. అతను పాల గిన్నెతో పాలు పోయడానికి సిద్ధంగా ఉన్నట్లుగా వేశాను. చూడండి, నేనేమీ హెవీ డిజైన్స్ ఏమీ వాడలేదు, సింపుల్గా వేశాను. నాకైతే చాలా చాలా అందంగా అనిపించింది ఫ్రెండ్స్. చూడండి, లుక్ మనం బ్రైట్ చేస్తున్నప్పుడే చాలా అందంగా తయారవుతూ వస్తుంది. చూడండి ఫ్రెండ్స్, పెన్సిల్ డ్రాయింగ్ విధంగా వేశాక బ్లాక్ జెల్ పెన్ పెట్టి డార్క్ చేస్తున్నాం కదా ఫ్రెండ్స్, హైలైట్ కోసం, బొమ్మ హైలైట్గా కనపడటం కోసం. చూడండి, ఎంత న్యాచురల్గా చాలా అందంగా అనిపిస్తుంది. నాకైతే చాలా అద్భుతంగా అనిపించింది ఫ్రెండ్స్. మీకు ఎలా అనిపించిందో కామెంట్లో తెలియజేయగలరు. చూడండి ఫ్రెండ్స్, చిన్న గిన్నె పట్టుకున్నాడు అనమాట పాలు. లెఫ్ట్ హ్యాండ్తో ఎడమ చేత్తో పాలు పట్టుకొని పోస్తున్నట్లుగా అనమాట. చూడండి, హ్యాండ్సమ్ బాయ్. నాకైతే చాలా చాలా అందంగా అనిపించారు ఫ్రెండ్స్. ఇద్దరు చాలా క్యూట్గా చాలా అందంగా ఉన్నారు. చూడండి, నాకైతే చాలా బాగా నచ్చింది ఫ్రెండ్స్. చెయ్యి అనమాట. చూడండి, ఎన్ని బిందెలకి తాళ్ళు కట్టినట్లుగా అనమాట ఫ్రెండ్స్. నేను నార్మల్గా ఎక్కువ కలర్స్ కూడా ఎక్కువ యూజ్ చేయలేదు ఫ్రెండ్స్. సింపుల్గా వేశాను. నాకైతే చాలా అద్భుతంగా అనిపించింది ఫ్రెండ్స్. మీకు ఎలా అనిపించిందో కామెంట్లో తెలియజేయండి ఫ్రెండ్స్. ఇప్పుడు కూడా మన పక్క ఊళ్ళ నుంచి, పొరుగురు నుంచి, పక్క ఊర్ల నుంచి వచ్చి పాలు పోసే వాళ్ళు కూడా ఇప్పుడు కూడా ఉంటారు ఫ్రెండ్స్. అంటే జీవనాధారం రైతులకి, ఎక్కువగా పాల వ్యాపారం చేసే వాళ్ళకి జీవనాధారం ఇవే అవుతుంది కదా ఫ్రెండ్స్. పాలు అమ్ముకొని సంపాదించుకుంటారు కదా. ఇలా కూడా వేశాను అనమాట. మీకు ఎలాంటి డ్రాయింగ్స్ కావాలన్నా తప్పకుండా మెన్షన్ చేయండి ఫ్రెండ్స్. నేను మీకు నచ్చిన డ్రాయింగ్స్ వేస్తాను. 100% మీకు నచ్చిన డ్రాయింగ్సే వేస్తాను. మీకు ఎలాంటి డ్రాయింగ్స్ కావాలంటే తప్పకుండా వేస్తాను. చూడండి ఫ్రెండ్స్, జడ అనమాట. జడ అంతా బ్లాక్, హెయిర్ బ్లాక్ వేశాను. సింపుల్గా, కలర్స్ ఎక్కువ ఏమి కొట్టలేదు ఫ్రెండ్స్. నార్మల్గానే సింపుల్గా వేశాను. జడ బ్లాక్, జుట్టుకి నలుపు రంగు వేశాను. బ్లాక్ జెల్ పెన్ స్కెచ్ వేశాను. బ్లాక్ జెల్ పెన్ పెట్టి వాడిన తర్వాత బ్లాక్ స్కెచ్ వాడాను హెయిర్కి. అలాగే కలర్స్ వచ్చేసి చూడండి ఫ్రెండ్స్, నేను బాడీకి స్కిన్ టోన్ వేశాను. అలాగే ఎల్లో కలర్ వాడాను ఫ్రెండ్స్. బ్యూటిఫుల్ లేడీకి, అందమైన అమ్మాయికి రెడ్, ఎల్లో కలర్ వాడాను. సింపుల్గా అంటే నార్మల్గా వేశాను అనమాట. హెవీ డాట్స్కి వచ్చేసి రెడ్ వేశాను. బార్డర్ లాగా వేసిన దానికేమో రెడ్ వాడాను. అలాగే లంగాకి అంతా కూడా ఎల్లో కలర్ వాడాను. సింపుల్గా వేశాను అనమాట. ఇంట్లో ఎక్కువగా హెవీ డిజైన్స్ వేసుకోం కదా. పాలు అయినా వచ్చి డే టైము, మార్నింగ్ టైంలో ఇంట్లో ఉన్నప్పుడు ఎలా ఉంటుంది ఫ్రెండ్స్, నార్మల్గా హెవీ డిజైన్స్ ఏమి లేకుండా ఉంటాయి కదా. అందుకని ఆ విధంగా అనమాట సింపుల్గా వేశాను. హెవీ డిజైన్ వేయట్లేదు అనమాట, నార్మల్గా వేశాను. చూడండి, నాకైతే చాలా అద్భుతంగా అనిపించింది ఫ్రెండ్స్. మీకు ఎలా అనిపించిందో కామెంట్లో తెలియజేయండి. చూడండి, రెడ్ కలర్ ఫ్లవర్స్ వేశాను. బ్యాంగిల్స్ రెడ్ వేశాను. అంతా రెడ్, అలాగే ఎల్లో కలర్ వాడాను. అలాగే తనకి బాటమ్ వచ్చేసి నేను బ్రౌన్ కలర్ వాడాను. అలాగే షర్ట్ వచ్చేసి నేను స్కై బ్లూ కలర్ వేశాను ఫ్రెండ్స్. బ్యూటిఫుల్ హ్యాండ్సమ్ బాయ్కి. చూడండి, చాలా అందంగా ఉన్నాడనమాట కలర్స్ వేశాక. అలాగే తాడు వచ్చేసి ఎల్లో కలర్ తాడు కట్టినట్లుగా వేశాను బిందెలకి. చూడండి, అలాగే గానికి బ్లాక్ కలర్ వేశాను. నార్మల్గా చాలా సింపుల్గా వేశాను ఫ్రెండ్స్. నాకైతే అద్భుతంగా అనిపించింది కలర్స్ వేశాక. మీకు ఎలా అనిపించిందో కామెంట్లో తెలియజేయండి. చూడండి ఫ్రెండ్స్, అంటే బిందెలకి ఇవన్నీ కూడా మనకి నార్మల్గా స్కిన్ టోన్ కలరే వాడాను. నార్మల్గా సింపుల్గా ఉంటుందని. మీకు వేరే కలర్స్ మీకు నచ్చిన ఎలాంటి రంగులు ఇష్టమైతే అలాంటి కలర్స్ వేసుకోండి ఫ్రెండ్స్, నో ప్రాబ్లం. నాకైతే ఇక్కడ ప్రజెంట్ నాకు నచ్చిన కలర్స్ యూజ్ చేశాను.
మీకు ఎలాంటి కలర్స్ ఇష్టమైతే అలాంటి కలర్స్ యూజ్ చేసుకోండి. అలాగే గానికి అలాగే పట్టుకునే హ్యాంగిల్కి అంతా బ్లాక్ వేశాను. ఓవరాల్ లుక్ అయితే నాకు అద్భుతంగా ఉంది. నా వీడియోస్ నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మరిన్ని మోర్ వీడియోస్ చేయడానికి నాకు చాలా హెల్ప్ అవుతుంది. థ్యాంక్ యూ వాచింగ్ ద వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.